పబ్లిక్ ఎగ్జామ్‌లో మనకి మంచి మార్క్స్ రావాలంటే కరెక్ట్ క్వెషన్స్‌ని, షూర్ షార్ట్ క్వెషన్స్‌ని మనము చూస్ చేసుకోవాలి. ఓకే. సో, ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది. మిసెస్ 60 సిరీస్ స్టార్ట్ చేయడం జరిగింది. సో, మళ్ళీ మనము ఒక చాప్టర్‌లో ఉన్న క్వెషన్స్‌ని మనం డిస్కస్ చేయడం జరిగింది. సో, ఆ చాప్టర్ వచ్చేసరికి మిసెస్ 60లో భాగంగా కోఆర్డినేట్ జామెట్రీ. కోఆర్డినేట్ జామెట్రీ. ఫస్ట్ ఈ చాప్టర్ యొక్క వెయిటేజీ. సో 8 మార్క్స్ క్వెషన్ ఒకటి, 2 మార్క్స్ క్వెషన్ ఒకటి, టోటల్ 10 మార్క్స్‌కి ఈ చాప్టర్ నుంచి రావటం జరుగుతుంది. ఓకే. అయితే దీంట్లో రావడానికి ఎక్కువగా 100% ఛాన్స్ ఉన్న క్వెషన్ ఏంటి అంటే ట్రైసెక్షన్ క్వెషన్. ట్రైసెక్షన్ క్వెషన్ ఇవ్వకపోతే మనకి ఇచ్చే క్వెషన్ ఏంటంటే క్వాడ్రిలేటరల్ బేస్ మీద క్వెషన్ అడుగుతారు. సో రాంబస్, స్క్వేర్. ఓకే. సో మనము ఈ ట్రైసెక్షన్ మీద ఉన్న క్వెషన్‌ని ఒకసారి స్టూడెంట్స్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మిస్టేక్ చేస్తారు, అలాగే ఏ స్టెప్స్‌కి ఎన్ని మార్క్స్ ఇస్తారు. ఇది మనకి షూర్ షార్ట్‌గా పబ్లిక్ ఎగ్జామ్‌లో ఇవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉన్న క్వెషన్. సో కొంచెం డిఫరెంట్‌గా మనకి లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ కొంచెం డిఫరెంట్‌గా క్వెషన్‌ని అడగటం జరిగింది. ఏంటి ఆ డిఫరెంట్ అనేది మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఇది 30th క్వెషన్ కింద పబ్లిక్ ఎగ్జామ్‌లో ఇవ్వడం జరుగుతుంది. సో two students claim to have to find a point of trisection of the line segment joining A and B points as follows. So student A said that here 2 points are given and student B have given 2 points. Who is correct and justify అంటున్నాడు. ఇది సో మనకి లాస్ట్ ఇయర్ ఎంతవరకే ఇచ్చాడు అండ్ పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ అని జనరల్గా అడుగుతున్నాడు. కానీ ఇక్కడ మనకి కొత్తగా అడుగుతుంది ఏంటి అంటే స్టూడెంట్ ఏ 2 పాయింట్స్ అని చెప్తున్నాడు. అంటే వీళ్ళిద్దరు స్టూడెంట్ ఏ, స్టూడెంట్ బి సాల్వ్ చేశారు. ఈ క్వెషన్ని స్టూడెంట్ ఏ, స్టూడెంట్ బి సాల్వ్ చేసి నాకు వచ్చిన పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ ఇది, స్టూడెంట్ బికి వచ్చిన పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ ఇది. ఓకే. అయితే వీళ్ళిద్దరిలో స్టూడెంట్ ఏ కరెక్టా, స్టూడెంట్ బి కరెక్టా అనేది ఈ ఇయర్‌లో కొంచెం డిఫరెంట్‌గా అడగటం జరిగింది. అందుకే మనం ఈ క్వెషన్‌ని షూర్ షార్ట్ కింద మనం ఈ క్వెషన్‌ని ఎగ్జామ్‌లో ఇవ్వటం జరుగుతుంది ఖచ్చితంగా. సో ఇది మనం ఖచ్చితంగా మనం ప్రిపేర్ అవ్వాలి. ఓకే. సో చూద్దాం ఎలా అంటే సో ప్రొసీజర్ సేమే, కాకపోతే లాస్ట్‌లో ఎవరు కరెక్ట్ ఆన్సర్ అనేది మనం చెప్పడం జరుగుతుంది. సి ఫస్ట్ ఏం చేస్తామంటే గివెన్ పాయింట్స్ ఇచ్చిన 2 పాయింట్స్ మనం రాసుకుంటాం. ఏ పాయింట్ అండ్ బి పాయింట్ రాస్తాం. సో ఒక లైన్ సెగ్మెంట్ రాస్తాం. ఏబి ఈజ్ ఏ లైన్ సెగ్మెంట్. సో ఏ నుంచి ఈ పి అండ్ క్యూఆర్ ది డివైడ్స్ ఏబి లైన్ సెగ్మెంట్స్. ఈ 2 పాయింట్స్ బి ఏబిలో మనకి డివైడ్ చేస్తుంది. ఎలా డివైడ్ చేస్తుంది అంటే 1:2 రేషియోలో అండ్ 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. సో ఫస్ట్ లెట్ పి డివైడ్స్ ఏబి ఇన్ ద రేషియో 1:2. ఈ పి అనేది 1:2 రేషియోలో డివైడ్ చేస్తుంది. అయితే మనకి వచ్చిన పాయింట్ ఏంటి ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ ఫార్ములా అనేది సెక్షన్ ఫార్ములా అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఫార్ములాకి మార్క్ ఉంటుంది. సో పి m1x2 ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2 my2 ప్లస్ m2y1 బై m1 ప్లస్ m2. దిస్ ఇస్ అ ఫార్ములా. ఈ ఫార్ములాలో మనకి దిస్ ఈజ్ m1 m2 రేషియో, m1 m2 1:2 అండ్ x1 y1 x2 y2 ఇచ్చిన 2 పాయింట్స్ ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. m1 అంటే 1, x2 అంటే -2 ప్లస్ 2 ఇంటూ 2 మీన్స్ m2 రేషియో 2 ఇంటూ x1 అంటే 4 బై m1 ప్లస్ m2 సో రేషియో 1:2. అలాగే ఇక్కడ కూడా సో m1 అంటే 1, m2 అంటే 2. సో m1 అంటే 1, y2 అంటే -3 ప్లస్ 2 అంటే m2 దిస్ వన్ 2 ఇంటూ y1 మీన్స్ -1 బై m1 ప్లస్ m2 1+2. సో దీన్ని సింప్లిఫై చేస్తాం. 1 ఇంటూ -2 2 ఇంటూ 4 8 -2 ప్లస్ 8 బై 1+2 3 లైక్ దట్ -3 మైనస్ ఇంటూ ప్లస్ -2 బై 1+3 1+2 3. సో దిస్ ఈజ్ -2 ప్లస్ 8 6 బై 3 -3 -2 -5/3. సో 3 1 జా 3 2 జా 2, -5/3. సో పి డివైడ్ చేసే పాయింట్ ఏబి రేషియో ఏమొచ్చింది 2, -5/3.
In the same way, Q divides AB in the ratio 2:1. సో 2:1 రేషియోలో Q డివైడ్ చేస్తుంది. సో ఇక్కడ M1 వచ్చేసరికి 2, M2 వచ్చేసరికి 1. సో ఫస్ట్ ఫార్ములా రాసుకుంటాం. M1 x2 ప్లస్ M2 x1 బై M1 ప్లస్ M2 M2 ప్లస్ M1 M2 y1 బై M1 ప్లస్ M2. సో సేమ్ అదే విధంగా దిస్ ఇస్ x1 y1, ఇది x2 y2. M1 వచ్చేసరికి 2, M2 వచ్చేసరికి y1. సో అలాగే మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. చేసిన తర్వాత మనకి -4 + 4/3 -6 -1/3 0/3 -7/3 వస్తుంది. సో 0/3 అంటే 0 -7/3. సో ఇది Q డివైడ్స్ AB ఇన్ ద రేషియో దట్ పాయింట్ ఈస్ 0, -7. సో మనకు వచ్చిన ఈ 2 పాయింట్స్ ని పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటాం. సో ద పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ ఈజ్ ఈక్వల్ టు 2, -5/3 అండ్ 0, -7/3. సో ఒకసారి అబ్జర్వ్ చేస్తే స్టూడెంట్ ఏ అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ రాంగ్. ఎందుకు అంటే ఏం చెప్తున్నాడు, ఫస్ట్ పాయింట్ 0, 5/3 అంటాడు. ఇక్కడ మనకి 2, -5/3. స్టూడెంట్ ఏ ఫెయిల్ అయ్యాడు. ఇక్కడ స్టూడెంట్ బి చూద్దాం, 2, -5/3 అండ్ 0, -7/3. సో మన ఆన్సర్ ఏంటి అంటే స్టూడెంట్ బి అనేవాడు ఈ ప్రాబ్లమ్ ని కరెక్ట్ గా చేశాడు. అందుకు మనం లాస్ట్ లో స్టూడెంట్ డి ఈస్ కరెక్ట్ అని చెప్పాలి. దిస్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్. ఓకేనా? సో ఇలాంటి క్వశ్చన్ మనకు ఇంకొకటి కూడా ఉంది. సో దాన్ని కూడా నెక్స్ట్ వీడియోలో మనం చెప్పడానికి నేను ట్రై చేస్తాను. అయితే మనకు మార్క్స్ ఎలా ఇస్తాడు దీనికి, సో మనం ఏం మిస్టేక్ చేస్తాము అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో అప్ టు నౌ ఇంతవరకు మొత్తం టోటల్ దీని వరకు 4 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. 4 మార్క్స్. సో ఈ పార్ట్ మొత్తం చేసినందుకు మనకి ఇంకొక 4 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. టోటల్ P డివైడ్స్ అండ్ ఈ డయాగ్రామ్ వేసినందుకు ఇది రాసినందుకు 4 మార్క్స్ అయితే Q డివైడ్ చేసినందుకు ఇక్కడ 4 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. టోటల్ 4 + 4 8 మార్క్స్ క్వశ్చన్ ఇది. అయితే మిస్టేక్స్ మనం కామన్ గా స్టూడెంట్ ఎక్కడ మిస్టేక్ చేస్తాడంటే ఫస్ట్ మనం డయాగ్రామ్ ఇవ్వడం, డయాగ్రామ్ మనం డ్రా చేసుకోవాలి. ఈ లైన్ సెగ్మెంట్ డ్రా చేసుకున్నందుకు కూడా మార్క్స్ ఉంటుంది స్పెషల్. ఓకే, అలాగే ఫార్ములా P డివైడ్ చేస్తున్నప్పుడు ఫార్ములా రాయాలి. సో దాని సబ్స్టిట్యూషన్ ఇంపార్టెంట్. సో ఇక్కడ ప్లస్లు మైనస్లు అనేవి మోస్ట్గా ఎక్కువ స్టూడెంట్ చేసే మిస్టేక్స్. అలాగే Q డివైడ్ చేసినప్పుడు ఒక పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ సెక్షన్ ఫార్ములా అనేది ఇంపార్టెంట్. దాని సబ్స్టిట్యూషన్. ఓకే, ఆ ప్లస్లు మైనస్ చూసుకోవాలి. అలాగే Q. ఓకే, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. లాస్ట్లో కంక్లూజన్ అనేది ఎవరు కరెక్ట్ అనేది కంపల్సరీగా మనము మెన్షన్ చేయాలి. స్టూడెంట్ ఏ కరెక్ట్ చెప్పాడా, స్టూడెంట్ బి కరెక్ట్ చెప్పాడా, ఇదే మెయిన్ డిఫరెన్స్. లాస్ట్ ఇయర్ మనకు అడిగిన క్వశ్చన్స్కి ఇప్పుడు ఈ ఇయర్ అడుగుతున్న క్వశ్చన్కి డిఫరెన్స్ ఇక్కడే ఉంటుంది. స్టూడెంట్ ఏ కరెక్టా, స్టూడెంట్ బి కరెక్ట్ అనేది. సో దిస్ ఈస్ ది కోఆర్డినేట్ జామెట్రీలో మనకి అడుగుతున్న 8 మార్క్స్ క్వశ్చన్ ఇది. సో దాని వెయిటేజ్ కూడా టోటల్ 10 మార్క్స్కే వస్తుంది. ఓకే, సో if you like my videos, please like, share and subscribe my channel. Thank you.